అమెరికా అణ్వ యుద్ధాన్ని ఉపయోగించబోతుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణ్వ యుద్ధాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. అయితే అణ్వ యుద్ధాల వినియోగంపై అమెరికా అధికారికంగా నిర్ణయం తీసుకుందనే ఆధారం మాత్రం ఇప్పటి వరకు లేదు. ఇటీవల అమెరికా వ్యూహాత్మక సమావేశాల్లో ఇరాన్పై అణ్వ యుద్ధాలను ఉపయోగించే అవకాశంపై చర్చ జరిగిందంటూ మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మార్జెంటీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఎలాంటి అధికారిక పత్రాలు లేదా సంబంధిత అధికారుల పేర్లు వెల్లడించలేదు. దీంతో ఈ ప్రచారంపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం గడువు ముగియడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ అణు కార్యక్రమం ఆంక్షలు, అలాగే వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా ఇరాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్కు కూడా దౌత్య ప్రయత్నాలు విఫలమైతే పూర్తిస్థాయి దూకుడు వైఖరికి మారతాయని హెచ్చరించింది. అయితే అణ్వ యుద్ధం ఉపయోగిస్తే దాని ప్రభావం ఇరాన్కే పరిమితం కాదు. మధ్యప్రాచ్యం మొత్తం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ చమురు సరఫరా, హర్ముజ్ జలసంధి, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ట్రంప్ ఇరాన్పై అణుబాంబు వేయబోతున్నారు అని ఖచ్చితంగా చెప్పడం కంటే అణ్వయుద్ధ వినియోగంపై చర్చలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయని చెప్పడం సరైనది. అమెరికా ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తత ఎటువైపు దారితీస్తుందనేది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.